హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీ చేశారు. 12 గంటలైనా ఉద్యోగులు విధులకు రాకపోవడం పట్ల మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలక విభాగాలు హెచ్ఓడీలు సైతం సమయానికి హాజరు కాకపోవడంపై సీరియస్ అయ్యారు. ఆలస్యంగా వచ్చిన వారికి మెమోలు జారీ చేయాలని ఆదేశాలిచ్చారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీ చేశారు. 12 గంటలైనా ఉద్యోగులు విధులకు రాకపోవడం పట్ల మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలక విభాగాలు హెచ్ఓడీలు సైతం సమయానికి హాజరు కాకపోవడంపై సీరియస్ అయ్యారు. ఆలస్యంగా వచ్చిన వారికి మెమోలు జారీ చేయాలని ఆదేశాలిచ్చారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీ చేశారు. 12 గంటలైనా ఉద్యోగులు విధులకు రాకపోవడం పట్ల మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలక విభాగాలు హెచ్ఓడీలు సైతం సమయానికి హాజరు కాకపోవడంపై సీరియస్ అయ్యారు. ఆలస్యంగా వచ్చిన వారికి మెమోలు జారీ చేయాలని ఆదేశాలిచ్చారు. ఎవరైనా రాకో 10:35 కి రిజిస్టర్స్ అన్ని కూడా పైన కింద ఆఫీస్ లోకి వస్తాయి. 10:35 కి కింద ఎవరైనా అబ్సెంట్ ఉంటే వాళ్ళకి మెమోస్ ఇస్తున్నాం. సీరియస్ గా చెప్తున్నాను మేడం. బికాజ్ మనం 10:30 హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆలస్యంగా వస్తున్న ఉద్యోగులపై సీరియస్ అయ్యి కొంత ఈ తనిఖీ నేపథ్యంలో మెమోలు జారీ చేస్తామని కూడా చెప్పారు. కొంతమందికి చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, విజయచంద్రిక జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ప్రతి ఫ్లోర్ లో కూడా ఆమె క్షుణ్ణంగా ప్రతి డిపార్ట్మెంట్ కు వెళ్తూ కూడా ఆమె ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించినటువంటి పరిస్థితి. అంటే మధ్యాహ్నం 12 గంటలు దాటినా కూడా ఉద్యోగులు సమయానికి విధులకు హాజరు కాకపోవడం మీద మాత్రం మేయర్ విజయలక్ష్మి సీరియస్ అయినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది అధికారులకు మెమోలు జారీ చేశారు. భవిష్యత్తులో ఇదే కొనసాగితే మాత్రం తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయి, మెమోస్ కూడా జారీ చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి డిపార్ట్మెంట్, ఇది టౌన్ ప్లానింగ్ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, అకౌంట్స్ డిపార్ట్మెంట్, దాదాపు జీహెచ్ఎంసీలో 7 ఫ్లోర్లు ఉంటాయి. సో 7 ఫ్లోర్లు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సో చాలా డిపార్ట్మెంట్స్లో దాదాపు 12 దాటినా కూడా కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. కీలకమైనటువంటి శాఖలకు సంబంధించినటువంటి హెచ్ఓడీలు కూడా టైంకి రాకపోవడం మీద మాత్రం ఇటు జీహెచ్ఎంసీ మేయర్ అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మనం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నాము. సో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ అయితే తనిఖీలు నిర్వహించినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా మాట్లాడుతున్నారు. సో టైంకి రానటువంటి అధికారులు ఏదైతే ఉన్నారో వారికి మెమోలు కూడా జారీ చేస్తామని కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మేయర్ విజయలక్ష్మి కూడా ఉన్నారు, మాట్లాడుతున్నారు. అదో అక్కర్లేదు. ఈరోజు జిహెచ్ఎంసీలో 10:30కి నేను రావడం జరిగింది. ప్రతి ఒక్క సెక్షన్ కూడా, అంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి కూడా, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కూడా టాప్ 6th ఫ్లోర్ వరకు కూడా తనిఖీలు చేయడం జరిగింది. సడన్ ఇన్స్పెక్షన్గా రావడం జరిగింది. అయితే చాలా వరకు ఇక్కడ నోటీస్ చేసింది కొందరు రాకపోవడం, అంటే 11 o'clockకి, 10:40కి, 10:45కి పై, అంటే కొందరు నాకు ప్రెస్ మిత్రులు కొందరు చెప్తూనే వస్తున్నారు
12 వరకు కూడా కొందరు ఎంప్లాయీస్ రావట్లేదు, వాళ్ళ డ్యూటీస్ నిర్వహిస్తలేరు అని. అందుకనే ఈరోజు సడన్గా ఎవరికి చెప్పకుండా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. నేను కూడా అబ్జర్వ్ చేశాను కొన్ని సెక్షన్లో చాలా మటుకు అందరు కూడా 10:45, 11 లోపల వస్తున్నారు. కానీ వాళ్ళకి వెరీ స్ట్రిక్ట్గా ఈరోజు నేను చెప్పడం జరిగింది. మేడం గారికి కూడా జనరల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఎవ్రీ ఎంప్లాయీ ఒక డిసిప్లిన్గా మనం ఒక వర్క్ చేస్తున్నామంటే డిసిప్లిన్గా వాళ్ళ అవర్స్ ఏవైతే టైమింగ్స్ ఉన్నాయో 10:30 to 5:30 ఏవైతే ఉన్నాయో ఆ టైం లోపల వాళ్ళు రావాలి. ఇన్ఫ్యాక్ట్ ఒక 5 minutes ఎర్లీగా వచ్చి వాళ్ళ సీట్లలో కూర్చోవాలి. ఎందుకంటే కొన్ని ఎక్స్క్యూజెస్ కొందరు చెప్పడం బస్సెస్ లేట్ అవుతున్నాయి ఆర్ లిఫ్ట్ దగ్గర లేట్ అవుతుంది. ఇవన్నీ కూడా కామన్. ఇప్పుడు అంటే నేను చూసినట్టయితే ఒకవేళ నిజంగానే ఒక మనిషికి 10:30కి రావాలి అనుకుంటే వాళ్ళు రాగలుగుతారు. ఒక 5 minutes ఇంటి నుంచి ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయితే తప్పకుండా రాగలుగుతారు. వాళ్ళందరికీ కూడా ఇవాళ చెప్పడం జరిగింది. ఇవాళ నుంచి నేను నా రిజిస్టర్స్ కూడా ప్రతి ఒక్క అంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ నుంచి కూడా 10:35 షార్ప్గా మా ఎంప్లాయీస్ వచ్చి మా అటెండర్స్ వచ్చి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి రిజిస్టర్స్ వాళ్ళ అటెండెన్స్ రిజిస్టర్స్ నా ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. నేను అందరినీ కూడా చెక్ చేయడం రెగ్యులర్గా ఒక డిసిప్లిన్డ్గా ఇన్ని రోజులు ఓకే ఐ ట్రస్టెడ్ నా ఎంప్లాయీస్ని ఇట్లా ఇన్స్పెక్ట్ చేయడం కానీ అంటే వాళ్ళకి అంటే ఐ డిడ్ నాట్ వాంట్ వాళ్ళకి ఒక ఏదో మేడం వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళపైన నిఘా ఉంచుతున్నారు, మేము 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం కదా అని ఆ భావన రాకుండా నేను అది ఉండాలనేసి ఇప్పుడు కూడా ఇట్లా ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళు ఏదో తీరుగా చూడడం జరగలేదు. కానీ పదే నాకు కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి ఈరోజు నేను రావడం జరిగింది. నేను చూశాను. సో తప్పకుండా రేపటి నుంచి మాత్రం మేము ఒక సర్క్యులర్ ఇష్యూ చేయడం జరుగుతుంది. జరిగినాక ఫ్రమ్ టుమారో విల్ మేక్ ష్యూర్ అందరూ కూడా డిసిప్లిన్గా వస్తారు. ఫస్ట్ టైం మీరు ఈ విధంగా అన్ని ఫ్లోర్లు తిరిగారు కదా మేడం, అట్లాగే ఫైల్ మూవ్మెంట్కి సంబంధించి కూడా బాగా ఆలస్యం అవుతుంది అనేటువంటి అవి ఉన్నాయి. దాని పట్ల ఎట్లా ఉండబోతున్నారు? ప్రస్తుతం జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో మాత్రము సమయానికి రాకపోతే మాత్రం ఏదైతే కఠిన చర్యలు ఉంటాయి అంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పటికే కొంతమంది అంటే ఆలస్యంగా వచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో సో వారిని కూడా మెమోలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి 7 ఫ్లోర్లు ప్రతి ఫ్లోర్ను కూడా ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి అధికారి దగ్గరికి వెళ్ళి వారి అటెండెన్స్ని కూడా చూసినటువంటి పరిస్థితి. బట్ ప్రతి ఒక్కరు కూడా అంటే కీలకమైనటువంటి శాఖలకు సంబంధించినటువంటి అధికారులు హెచ్ఓడీలు కూడా 12 దాటిన కూడా రాకపోవడం మీద మాత్రం మేయర్ విజయలక్ష్మి పూర్తిగా అసహనం వ్యక్తం చేశారు. కొంతమందికి కూడా మెమోలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు జిహెచ్ఎంసీలో అనేక అధికారుల మీద ముఖ్యంగా ఇటు ఎంటమాలజీ డిపార్ట్మెంట్లో కూడా మనం ఏబిఎన్ వరుసగా కథనాలు ప్రసారం చేసింది. సో దాని మీద కూడా మేయర్ ఇంత సీరియస్ అయ్యారు. సో అవినీతికి పాల్పడితే మాత్రం తప్పకుండా చర్యలు ఉంటాయంటూ కూడా మేయర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు జిహెచ్ఎంసీలో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ఏదైతే గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా ప్రజాపాలన అందిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో సో తప్పకుండా ఏదైతే ఇటు ఉద్యోగులు కూడా పూర్తిగా సహకరించాలి, అందరూ కూడా సమయానికి రావాలంటూ కూడా మేయర్ కోరుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అధికారుల మీద కూడా సీరియస్గా యాక్షన్ ఉంటుందంటూ కూడా ఇప్పటికే మేయర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇటు జిహెచ్ఎంసీలో మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీతో ఒక్కసారిగా ఇటు ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. సో సమయానికి రానటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఇక మీద అధికారులు కానివ్వండి ఉద్యోగులు కానివ్వండి సమయానికి రావాల్సిందే అంటూ కూడా ఇటు జిహెచ్ఎంసీ మేయర్ అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు.